జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 20, 2025, గురువారం. తిథి షష్ఠి, రాత్రి 2:45 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం అనురాధ, రాత్రి 11:31 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము వజ్రము, సాయంత్రం 6:20 వరకు. తదుపరి సిద్ధి. కరణం గరజి, మధ్యాహ్నం 1:45 వరకు. తదుపరి వనిజ, రాత్రి 2:45 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 11:22. చంద్రాస్తమయం ఉదయం 9:47. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:12 నుండి 7:42 వరకు. గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. వర్జము తెల్లవారుజామున 5:39 నుండి 7:24 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5:49 వరకు. మార్చి 20, గురువారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 2:45 వరకు ఉంది. తదుపరి సప్తమి. గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా మార్చి 24 వరకు శుక్రమూఢమి ఉంటుంది కాబట్టి ఇది చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే అన్నప్రాసన, నామకరణం, జపాలు, హోమాలు, శాంతులు వంటివి మూఢమిలో కూడా చేసుకోవచ్చు. అయితే మీ పంతులు గారి సలహా కూడా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. జరాసంధుడిని సంహరించినది భీముడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఎన్ని తప్పుల తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలునిపై చక్ర ప్రయోగం చేశాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, సాంఘిక సాధికారక స్మారక దినోత్సవం, ప్రపంచ కప్ప దినోత్సవం, అంతర్జాతీయ సంతోష దినోత్సవం. అలనాటి తెలుగు సినీ కథానాయకులు శోభన్ బాబు గారి వర్ధంతి. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 20 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. సింహ రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి వివాదాలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.